వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాగీ ప్రెగ్నెంట్ కావడంతో అమర్, రామ్మూర్తి, పిల్లలు అలాగే అందరూ చాలా సంతోషపడతారు. బాగీ మాత్రం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో రామ్మూర్తి వస్తారు. మిస్సమ్మ, ఎందుకు బాధపడుతున్నావు? అందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే అరుంధతి అస్థికలు కూడా నిమగ్నమయ్యాయి అని చెప్పి అంటూ ఉంటారు. లేదు రాథోడ్, లేదు. అరుంధతి అక్కకి, పిల్లలకి, ఆయనకి నేను అన్యాయం చేయలేను. నాకు 4 పిల్లలు. అలాంటప్పుడు ఇప్పుడు నాకు ఈ పిల్లలెందుకు? అందుకే రేపే వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను అనగానే, మిస్సమ్మ అలా అంటావేంటి అనగానే, అవును రాథోడ్, అక్క నా సొంతక్క, అక్క పిల్లలు నా సొంత పిల్లలు. అక్క తన కుటుంబాన్ని నాకు ఇచ్చేసింది. అలాంటప్పుడు నాకు నా పిల్లలు, అక్క పిల్లలు అని భేదం వద్దు. అందుకే నాకు ఈ జన్మకి పిల్లలు వద్దు, అక్క పిల్లలే నా పిల్లలు అని అంటూ ఉంటుంది. ఇక ఇదంతా వింటున్న మనోహరి, అమ్మయ్య, ఇది అబార్షన్ చేయించుకున్నాక అమరికి ఇది అబార్షన్ కావాలని చేయించుకుందని చెప్తాను. అప్పుడు బాగీ మీద కోపంతో అమర్ ఇకపై బాగీ వైపు కూడా చూడడు. చేయించుకోవే, అబార్షనే చేయించుకో అని చెప్పి మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా అమర్, బాగీ ప్రెగ్నెంట్ అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో స్వామీజీ కనిపిస్తారు. స్వామీజీ మీరు అనగానే, అవును బాబు, మీ ఇంటికే వస్తున్నాను అని అంటారు స్వామీజీ. మేమెవరం కబురు పెట్టలేదు అనగానే, ఈ మధ్యనే అంటే నిన్ననే మీ భార్య అస్థికలు కలిపారు కదా అని అంటారు. అవును, నా భార్య అరుంధతి అస్థికలు కలిపాను. అలాగే నా భార్య బాగీ ప్రెగ్నెంట్ అయ్యింది అనగానే, మరి నీకు అసలు నిజం చెప్పాలి కదా అని అంటారు. ఏంటా నిజం స్వామి అని అంటారు అమర్. మీ అందరి కుటుంబ సభ్యులందరి ముందు ఈ నిజాన్ని చెప్పాలి అని చెప్పి అంటారు స్వామీజీ. ఇక అమర్ చాలా సంతోషంగా స్వామీజీని ఇంటికి రప్పిస్తారు. ఇది ఇలా ఉండగా యమధర్మరాజు అలాగే చిత్రగుప్త ఇటువైపు అరుంధతి విషయంలో బాధపడుతూ ఉంటారు. అర్ధాంతరంగా ఈ బాలిక జీవితాన్ని నాశనం చేశాము, కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లెలు సోదరి కడుపులో ఉన్నప్పుడే మళ్ళీ ఈ బాలికని సమాధి చెయ్యాలనుకుంటుంది. ఎందుకంటే తన అక్క పిల్లలే తను కావాలనుకుంటుంది. మనం ఏమీ చెయ్యలేమా అని అంటారు చిత్రగుప్త. చూడు గుప్తా గారు, మీరు నాకు ఎంతో సహాయం చేశారు. ఇప్పుడు నిన్ను మా ఇంటికి వెళ్ళాలని నా ఆత్మని నా చెల్లి కడుపున వేశారు. కానీ నా చెల్లెలు నా జీవితం కోసం, నా పిల్లల జీవితం కోసం, నా భర్త జీవితం కోసం తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది. వద్దు వద్దు అనగానే, బాలిక నువ్వు కంగారు పడకు. ఇప్పుడే ఈ గుప్తా గారిని స్వామీజీ రూపంలో మీ ఇంటికి పంపిస్తున్నాము. చూడు, నీ పెనిమిటి స్వామీజీని ఇంటికి తీసుకువెళ్తున్నారు అని అంటారు యమధర్మరాజు. ఇప్పుడేం జరుగుతుంది స్వామి అని అంటారు. నువ్వే చూడు అని చెప్పి అంటారు యమధర్మరాజు. ఇక స్వామీజీ వేషంలో చిత్రగుప్తుని పంపిస్తారు యమధర్మరాజు. ఇక ఇటువైపు స్వామీజీని ఇంటికి తీసుకొస్తారు అమర్. రాథోడ్, బాగీ, పిల్లలు, మనోహరి అని పిలుస్తారు. ఈ మధ్య అమర్కి చాలా సంతోషం ఎక్కువైపోయింది. బాగీ ప్రెగ్నెంట్ అని తెలిసిందో లేదో స్వామీజీని తీసుకొచ్చారు అని అనుకుంటుంది ఇక మనోహరి. స్వామీజీ అనగానే, అమ్మ దీర్ఘాయుష్మానుభవ అలాగే సుపిత్రిక ప్రాప్తిరస్తు అని అంటారు స్వామీజీ. ఇక బాగీ తన వైపు బాధగా చూస్తుంది. రాథోడ్ కూడా ఇక బాగీ వైపు బాధగా చూస్తారు. అమ్మా, నిన్న ఈ ఇంటి పెద్ద భార్య అయిన అమరేంద్ర గారి భార్య అస్థికలు కలిపిన రోజే మీరు తల్లి కాబోతున్నారు వార్త ఈ కుటుంబానికి అందింది. మరి కరెక్ట్గా నిమగ్నమైన రోజే నువ్వు తల్లివి అయ్యావు అంటే దానికి కారణం తెలుసుకోవాలి కదా అని అంటారు స్వామీజీ. అంటే మీరేం చెప్పబోతున్నారు అని అంటుంది బాగీ. అమ్మ, అందరూ కూర్చోండి, నాకు పసుపు నీళ్ళని తీసుకురండి అని అంటారు స్వామీజీ. పసుపు నీళ్ళని ఇక తీసుకొని వస్తారు. ఇక అందరూ ఆ పసుపు నీళ్ళని చూస్తూ ఉంటారు. స్వామీజీ అమర్ వైపు చూస్తూ ఉంటారు. కరెక్ట్గా అక్కడికి అరుంధతి రూపం కనిపిస్తుంది.
అరుంధతిని చూడగానే పిల్లలు, బాగి, రామ్మూర్తి అందరూ అలాగే ఉండిపోతారు. నీ భార్య నీ భార్య ఇప్పుడు తన సొంత చెల్లెల కడుపుకి రాబోతుంది. తను ఇంటికి సిరి సంపదలను తేబోతుంది. అలాగే తన్ని అర్ధాంతరంగా ముగించిన వారి అంతం చూడబోతుంది. ఇక ఇప్పుడు 3 నెలలు, ఇంకొక 6 నెలల్లో నీ అక్క అరుంధతి నీ కడుపున ఆడబిడ్డగా జన్మించబోతుంది. తన పెనిమిటికి, చెల్లెలికి ముద్దుల పాపై తన తోబుట్టు వాళ్ళకి చాలా అంటే చాలా సంతోషంగా ఉండే ఒక అందమైన బిడ్డ, ఆడబిడ్డ పుట్టబోతుంది అనగానే బాగీకి కన్నీళ్లు వస్తూ ఉంటాయి. రాధోడు మాత్రం చాలా సంతోషపడతారు. ఇటువైపు మనోహరి ఇక షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఇది నా కోసమేనా ఆ దేవుడు పంపించాడు? అక్క, నా కడుపుని నువ్వు పుట్టబోతున్నావా? ఇంత దరిద్రంగా ఎలా ఆలోచించాను అని చెప్పి బాగి ఇక తన తప్పుని తెలుసుకుంటుంది. స్వామీజీకి నమస్కారం చేసుకుంటారు పిల్లలు, అమర్, బాగి అందరూ. ఇక మనోహరికైతే ఏం చెయ్యాలో అర్థం కాదు. ఇక బాగి తన రూమ్లోకి వెళ్ళగానే పిల్లలు, అమరేంద్ర తన కోసం జ్యూస్ అలాగే భోజనం తీసుకొస్తారు. బాగి అనగానే, మిస్సమ్మ, నువ్వు మా అమ్మనివ్వబోతున్నావు, మా చెల్లెల్నివ్వబోతున్నావు, నువ్విక బాధగా ఉండకూడదు అని అంటారు. ఇక పిల్లలు, అవును అవును బాగి అని చెప్పి భోజనం ప్రేమగా పెడుతూ, ఈ రోజు నుండి కేర్ టేకర్ రాబోతున్నారు బాగి అనగానే, ఎవరు? అమర్, నేనున్నానుగా అనగానే, నువ్వెప్పుడు పనిచేసావు మనోహరి అని అంటూ ఉంటారు రాధోడ్. ఇంతలో అనామిక వస్తుంది. అనామిక అనగానే, బాగి, సార్ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు. కేర్ టేకర్గా ఇకపై నేను ఉండబోతున్నాను. నువ్వు ఒక అందమైన మీ అక్కని కనబోతున్నావని నాకు సంతోషంగా ఉంది అని అంటుంది. ఇక ఇటువైపు అనామిక మళ్ళీ మనకి కొత్తగా చూపించబోతూ ఉంటారు. ఇటు బాగి, చాలు, దేవుడు నా జన్మ సార్థకమవుతుంది, నేను అక్కని కంటాను, ఈ ఇంటికి ఆనందాన్ని ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది. మనోహరి మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. ఆ చంబ, ఆ గోర ఇద్దరూ ఇదిగో ఈ అరుంధతి ఆత్మకి మరింత బలం చేకూర్చి అది పుట్టాక నా అంతం చూస్తుందని స్వామీజీ చెప్పారు. అంటే దీన్ని కడుపులోనే అంతం చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇలా 6 నెలలు గడుస్తాయి. 9 నెలలు బాగీకి వస్తూ ఉంటాయి. అమరేంద్ర మాత్రం బాగీని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి ఇక మనోహరి ఈర్ష్యతో రగిలిపోతూ ఎలాగైనా బాగీని చంపాలని ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటుంది. కానీ బాగీ కడుపులో అరుంధతి, సూపర్ పవర్ఫుల్గా పుట్టబోతున్న అరుంధతికి అన్నీ తెలుస్తాయి. ఇక బాగీ వంట చేస్తున్నప్పుడు చీర కాల్చేయడం, అలాగే తింటున్నప్పుడు విషం కలపడం, ఇలా ఎన్నో ప్రయోగాలు ఈ 6 నెలలు చేసిన మనోహరి అన్నీ ఫెయిల్ చేస్తూ ఉంటుంది. కడుపులో ఉన్న అరుంధతి ఇక నా భర్తకి చేరుకుంటున్నాను, నా పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడు శ్రీమంత వేడుకలు కూడా నా చెల్లికి జరగబోతున్నాయి అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఇటువైపు చిత్రగుప్త, అటువైపు యమధర్మరాజు, బాలిక, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు, ఇక నువ్వు నీ జన్మ సార్థకమవుతుంది, ఇక రేపే నీ చెల్లికి శ్రీమంతమైన వెంటనే నీకు ఖచ్చితంగా జన్మనివ్వబోతుంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇక అరుంధతి చాలా సంతోషపడుతుంది. 9 నెలలు ఇక అవ్వబోతూ ఉండగా మంచి ముహూర్తమున శ్రీమంత వేడుకలు పెట్టుకుంటారు అమరేంద్ర. ఇక రామ్మూర్తి, అటువైపు మంగళ, ఇటువైపు మనోహరి అందరూ ఇక శ్రీమంత వేడుకలో చుట్టూ ఉంటారు. బాగి ఆనందపడుతూ ఉంటుంది. తన అక్క ఫోటోని తన కుర్చీ పక్కనే పెట్టుకుంటుంది. పిల్లలు బాగిని చూసి మురిసిపోతూ ఉంటారు. ఇక ఇటువైపు బాగి శ్రీమంతం చాలా చక్కగా అందంగా జరుగుతూ ఉంటుంది. మనోహరి కావాలనే బాగీకి ఒక బాంబుని ఫిక్స్ చేయాలని అనుకుంటుంది. కానీ మనోహరి పాచికలు పారనివ్వకుండా ఇటువైపు అనామిక ప్రతిదీ అడ్డుకుంటుంది. సార్కి ఖచ్చితంగా మనోహరి మేడం గురించి కుండ బద్దలు కొడతాను అని అనుకుంటుంది అనామిక.
అనామిక చాలా జాగ్రత్తగా ఈ 6 నెలలు ఇటువైపు బాగీని పిల్లల్ని కాపాడుకుంటూ మనోహరి గురించి అన్ని నిజాలు తెలుసుకుంటుంది. ఇక మనోహరి రణ్వీర్ని కలిసి ఖచ్చితంగా ఆ గోర ఆ చంబా ఇద్దరు ఆ అరుంధతి మళ్ళీ పుట్టేలా చేస్తున్నారు, నేనేం చెయ్యను అని చెప్పి అడుగుతూ ఉంటే, మనోహరి భాగ్యని చంపుతాను అన్నావు, ఇక శ్రీమంతం అయిన వెంటనే ఈ పొడి తీసుకువెళ్ళు అని చెప్పి ఇక చంబా ఇవ్వడంతో మనోహరి ఒక పౌడర్ని తీసుకొని వస్తుంది. ఇటువైపు ఇదంతా అనామిక చూసి వీడియో తీసుకొని ఖచ్చితంగా మనోహరి అరుంధతిని కూడా చంపింది, ఇప్పుడు బాగీని కూడా చంపాలనుకుంటుంది. నేను తిన్నింటి వాసాలు లెక్క పెట్టను, ఈ కుటుంబం నన్ను ఎంతగానో కేర్ టేకర్గా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. నా భర్త, నేను ప్రేమించిన భర్తని కూడా ఈ ఉద్యోగంలోనే చేర్పించి మా ఇద్దరి భవిష్యత్తు అమరేంద్ర గారు చూసుకుంటున్నారు. అలాంటి బాగీని ఏదైనా చేస్తే మరి నేను ఊరుకుంటానా అని అనుకుంటుంది అనామిక. ఇటు మనోహరి శ్రీమంతం అవుతూ ఉంటుంది. బాగీకి బొట్టు పెట్టి గంధం రాసి పూలు పెట్టి చేతులకు గాజులేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బాగీ నుదుట ముద్దు పెడతారు అమరేంద్ర. మనోహరి, అయ్యో బాగీ, చాలాసేపటి నుండి కూర్చునే ఉన్నావు, బంధువులందరూ కూడా భోజనానికి వెళ్ళారు, నువ్వు ఈ పాలు తాగు అనగానే ఇక పాపం బాగీ పాల తాగబోతూ ఉంటే పాలని విసిరి కొడుతుంది అనామిక. ఏంటే అనగానే, చి, ఇంత నీచానికి ఒడుగడతారా, ఒక నిండు గర్భిణిని చంపాలని పథకం వేస్తారా అనగానే అమరేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతారు. సార్, నన్ను క్షమించండి, ఇక్కడ పిల్లలున్నారు, మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది అనామిక. ఇక మనోహరి అటువైపు రణ్వీర్తో ఉన్న బంధం, వాళ్ళిద్దరి పెళ్లి బంధం, ఇటువైపు బాగీని చంపవలసిన ప్రతి క్షణం ప్రతి సాక్ష్యం అనామిక అమరేంద్ర ముందు ఉంచుతుంది. ఇక బాగీ వణికిపోతూ ఉంటుంది. ఇక రాథోడంటారు, సార్, ఈ మనోహరి గురించి అన్ని నిజాలు తెలుసు, నేను మిస్ అమ్మ మీకు చెప్పలేదు, పిల్లలకి తెలిస్తే ఖచ్చితంగా బాధపడతారు అనగానే ఇక అమరేంద్ర మనోహరి గొంతు పట్టుకుంటారు. ఆడదానివని ఆగిపోయాను, ఎందుకు మనోహరి, ఎందుకు నువ్వు నా కుటుంబాన్ని ఇలా చేసి ముక్కలు చేశావు, ఏ పాపం తెలియని నా అరుంధతిని పొట్టనెందుకు పెట్టుకున్నావు, దేనికోసం అనగానే నీకోసం అమర్, కేవలం నీకోసమే, నువ్వు నా సొంతమైతే ఇక్కడ ఎవరు ప్రాణాలు తీసేదాన్ని కాదు అనగానే ఇక కరెక్ట్గా వచ్చి రణవీర్ చెంప చెల్లుమనిపిస్తారు. అమర్, మనోహరి వేసిన ప్రతి ప్లాన్లోనూ నేను భాగమే, కానీ ఇంకా నీపై తను మోసుగా ఉందనే నా భార్య అయినా ఆస్తి కోసం పాడు పనులు చేశాను, మనోహర్ని వదిలేసే, ఎందుకంటే నా భార్యను తీసుకుని వెళ్ళిపోతాను అనగానే, ఓ, నీ భర్త భార్యలు ఇద్దరూ ఒకటయ్యి మా కుటుంబాన్ని నాశనం చేయాలనుకుంటున్నారు, కానీ ఒకటి మాత్రం నిజం, నాకు కనిపించినంత దూరంగా నీ భార్య మనోహర్ని తీసుకువెళ్ళు రణవీర్, లేకపోతే మీ ఇద్దరు జీవితాంతం అదిగో జైల్లో ఉండి చిప్పకూడు తినాలి అని అంటారు అమరేంద్ర. ఇక మనోహరిని కావాలని రణవీర్ సేవ్ చేసి అక్కడి నుండి తన ఇంటికి తీసుకువెళ్తారు. ఎందుకు చెప్పావు నీ భార్య అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది మనోహరి. చూడు మనోహరి, నిన్ను అక్కడి నుండి నేను సేవ్ చెయ్యకపోతే అమరేంద్ర చేతిలో చచ్చేదానివి, అప్పుడు నీ పగ పక్కనే ఉంటుంది, కొన్ని రోజులు ఆగాక అమరేంద్రపై ఇద్దరం పగ తీర్చుకుందాము, అప్పటిదాకా ఎటువంటి ప్లాన్లు వేయొద్దు, అమరేంద్ర మర్చిపోయాక ఆ అంజుని తీసుకువచ్చి చంపేసి నా కూతురు ఎవరని తెలుసుకొని మన ఆస్తిని చేజెక్కించుకుందాము, ఇక బాగీని నువ్వు ఖచ్చితంగా చంపే రోజు ఒకటి వస్తుంది అని అంటారు. ఇక మనోహరి కరెక్ట్గా నీలాంబరిలాగా రూమ్కు వెళ్ళిపోయి కేకలు పెడుతూ అరుస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఇదంతా వింటున్న బాగీకి ఏమీ అర్థం కాదు. ఒక్కసారిగా తనకి పెయిన్స్ వస్తూ ఉంటాయి. హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక బాగీకి డెలివరీ చేస్తారు డాక్టర్స్. బాగీకి పండంటి ఆడబిడ్డ చాలా అందంగా పుడుతుంది. కరెక్ట్గా అరుంధతికి ఉన్న పుట్టుమచ్చతోనే పుట్టడంతో ఇక అమర్ కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. తన అరుంధతి మళ్ళీ తన చేతిలోకి తన బిడ్డగా వచ్చిందని మురిసిపోతూ ఉంటారు. ఇటు పిల్లలు బాగీ
అరుంధతి మళ్ళీ జన్మించడంతో ఆ కుటుంబంలో చాలా సంతోషాలు విరజిల్లుతూ ఉంటాయి. కానీ వాళ్ళకి మనోహరి అనే అతిపెద్ద ప్రమాదం త్వరలో ఎదురవుతుందని ఊహించలేరు. ఇలా ఈరోజు ఎపిసోడ్, రాబోయే ఎపిసోడ్స్ ఖచ్చితంగా ఇవే రాబోతున్నాయి. ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.